హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, వాటిల్లో జాయిన్ అవ్వండి. మన ప్రాఫిట్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, మన 3 ఇండికేటర్స్ గురించి. సో ఇది మన ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటరు 5 minutesలో. సో మనకి జూలై 24th బై ఇచ్చింది. సో ఇప్పుడు వరకు అది కంటిన్యూ అవుతుంది. సో మనకి ఈ మంత్ హైయెస్ట్ డ్రాడౌన్ అనేది మొన్న జూలై 9th నుంచి ఇప్పుడు జూలై 21 వరకు 1100 points దాకా హైయెస్ట్ వెళ్ళింది కదా. సో అది ఇప్పుడు రికవరీ అవడం జరిగింది. ఇక్కడ ఇదంతా హైయెస్ట్ లాసెస్ అనేది 1100 points కంటిన్యూగా లాస్ అయ్యింది. సో అక్కడి నుంచి అంతా రికవరీ అయ్యి మళ్ళీ మనం పాజిటివ్లోకి వచ్చాం. ఇప్పుడు మొన్న మనకి జూలై 24th బై సిగ్నల్ ఇచ్చింది కదా, అది ఇప్పుడు 500 points ప్లస్లో అనేది నడుస్తుంది, 498 points. సో మనం ప్రతి స్ట్రాటజీని దేనికి అది మనం ప్రైస్తో సహా ఎక్కడ బై ఇచ్చింది, ఏ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, ఎన్ని పాయింట్లు అన్నీ మనం యూట్యూబ్లో ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఈ మంత్ మనకి ఈ 2026లో ఈ మంత్ హైయెస్ట్గా కంటిన్యూగా లాసెస్ అయ్యింది ఇక్కడ 1100 points. సో మనకి మంత్ స్టార్టింగ్లో -89 points కానించి ఇప్పుడు తిరిగి ఇప్పుడు 500 points ప్లస్ ఇప్పుడు రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇంకా వేయలేదు. ఇక్కడ 500 points రన్నింగ్ అయితే మళ్ళీ మనకి ప్లస్ 400 points కాడికి ప్లస్లోకి వచ్చేసినట్టే. సో ఏంటంటే మనం ఇంతకుముందు చేసిన మంత్స్ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ మనం అకామిలేట్ చేసుకుంటూ జరిగింది. ఇప్పుడు వరకు మనకి మార్చి నుంచి 7,000 points అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి జూన్లో ఒక 3 కంటిన్యూగా లాసెస్ ట్రేడ్స్ పడినాయి. జూన్లో మనకి 1,200 points దాకా ఇచ్చింది. అలాగే మనకి మే నెలలో ఒక 3 ట్రేడ్స్ కంటిన్యూగా లాస్ ఇచ్చింది. సో మనకి మే నెలలో 831 points, అలాగే ఏప్రిల్లో 2,543 points ఇది ఇవ్వడం జరిగింది. ఈ మంత్లో కూడా ఒక 3 పడినాయి. అలాగే మార్చిలో పెద్దగా ఏం పడలేదు, కంటిన్యూగా ఏం పడలేదు. మార్చిలో కూడా మనకి మార్చి 11th నుంచి చూసినా 2,500 points దాకా ఇచ్చింది. సో హైయెస్ట్ లాసెస్ అంటే ఈ మంత్ అకామిలేట్గా కంటిన్యూగా మనకి లాసెస్ ఫేస్ చేసి తిరిగి మనం ప్రాఫిట్లోకి రికవరీ చేసిన ప్రాఫిట్లోకి రావడం జరిగింది. సో మనం ఒక స్ట్రాటజీని అలా ఫాలో అవుతున్నప్పుడు ఆ స్ట్రాటజీ మనం తీసుకొచ్చి మళ్ళీ మనకి ప్రాఫిట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో ఇది మనకి ఈక్విటీ గారు ఏప్రిల్ 20 నుంచి జూన్ 21 వరకు మీకు లైవ్లో అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మన సెకండ్ ఇండికేటర్ బ్లూ ఓసియన్ ఇండికేటరు. ఇది 5 minutes చార్ట్లోనే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇది దాని ఈక్విటీ గారు ఇప్పుడు వరకు 3,129 ఎప్పటి నుంచి ఏప్రిల్ 20 నుంచి. ఇది కూడా మొన్న 1,100-1,200 points దాకా డ్రాడౌన్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రికవరీ అయిపోతుంది. సో ఇది దీని లాసెస్ అండ్ ప్రాఫిట్లు కూడా ఎప్పటికప్పుడు మనం చూపిస్తుండం జరుగుతుంది కదా. సో ఇప్పుడు మొన్న -49 ప్లస్ 128 ఇప్పుడు 458 అనేది రన్నింగ్లో ఉంది. -50 ప్లస్ 128 ఇప్పుడు ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి ఇంక ఇక్కడ వేయలేదు. సో ఇది కూడా మనకి ప్రాఫిట్లోకి ఆల్రెడీ 458 ఉంది కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇది కూడా పాజిటివ్లోకి వచ్చేసింది. ఇది కూడా ఇప్పుడు వరకు మే నుంచి జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 7,000 points అనేది ఇచ్చింది నిఫ్టీ. అలాగే ఇది మన 3వ ఇండికేటరు ఎవరెస్ట్ ఇండికేటర్. ఇది కూడా 5 minutes చార్ట్లో. ఇది కూడా మనకి మొన్న ట్రేడ్స్ అనేవి ఇక్కడ ఇది కూడా డ్రాడౌన్ వెళ్ళింది. డ్రాడౌన్ మనకి 800 points దగ్గర డ్రాడౌన్ వెళ్ళి మళ్ళీ అదంతా రికవరీ అయిపోయింది. ఇది రికవరీ అయిపోయి మనకి పాజిటివ్గా రన్ అవుతుంది. మొన్న 385 ఒకటి వచ్చింది, 458 ఇక్కడ నుంచి ఇక్కడికి 358 ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు 400 అనేది పాయింట్స్ అనేది కంటిన్యూ రన్ అవుతుంది. సో మన ఈ 3 స్ట్రాటజీలు కూడా దేనికదే ప్రాఫిట్ అనేది రిస్క్ రివార్డ్ యాడ్ చేసి మనం చూపించడం జరుగుతుంది. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో మన ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటర్ యొక్క సిగ్నల్స్ అయ్యి మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి.
మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది దొరుకుతాయి. అలాగే మన పాత ఓల్డ్ వీడియోస్ అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చూస్తూ ఉండి వీళ్ళు స్ట్రాటజీలో ఒక పర్ఫార్మెన్స్ అనేది మీకు ఫుల్గా తెలుస్తుంది. ఇందులో మనం ఒక సిస్టమేటిక్గా మనం డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం సిగ్నల్ని బట్టి మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కంటిన్యూగా 3 days ప్రాఫిట్ పాయింట్స్ అనేది ఫుల్గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సైడ్ వేస్లో ఉన్నప్పుడు లైట్గా ఇంకా మనకి లాసెస్ అనేవి అవుతాయి. ఆ లాసెస్ కామను. మళ్ళీ అదే మనకి మంచి ట్రెండ్ వచ్చినప్పుడు రికవరీ అయిపోయి మన అకౌంట్స్ ప్రాఫిట్లో కంటిన్యూ అవుతుంది. ఒక సిస్టమేటిక్గా ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మన ఇండికేటర్స్ని ఫాలో అవ్వండి. అలాగే ఇది ఆప్షన్ బయింగ్ ఎవరికైనా కాపీ ట్రేడింగ్ కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వండి. ఆప్షన్ మీకు ఆటోమేటిక్గా మేము చేసే ఇదే ట్రేడ్ మీ అకౌంట్లో కాపీ పేస్ట్ అవుతూ ఉంటుంది ఆల్గో ద్వారా. సో వీడియో నచ్చినట్టు ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.